హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము విజయవంతంగా హైదరాబాద్కి అనేది రావడం జరిగిందండి, పూణే నుంచి హైదరాబాద్కి. సో తనకైతే 3700 గ్రాఫ్స్ అనేది పెట్టడం జరిగింది. సో టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ టెక్నిక్ వెళ్ళారండి. సో పర్ గ్రాఫ్ట్ వచ్చేసి ఎంత తీసుకున్నారు? 40 రూపీస్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసినాక మనకు ఒక సక్సెస్ఫుల్గా ఇక్కడికి వచ్చేసాము. మేము సర్జరీ అంతా అయిపోయింది, నిన్న చాలా బాగుంది. సర్జరీ వరకు మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. తన ఫీలింగ్ ఎలా ఉంది, మొత్తం ఏంటి అనేది తను చెప్పడం జరుగుతుందండి. సో తన మాటల్లోనే మీరు వినండి, మీకు అన్ని డీటెయిల్స్ అనేది తను చెప్పడం జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను చూసిన వాళ్ళకైతే కొంచెం తెలిసి ఉంటుందేమో, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. నేను నిన్ననే సర్జరీ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు దగ్గర హైదరాబాద్లో వచ్చాను. కొన్ని థింగ్స్ షేర్ చేసుకోవాలనిపించి వీడియో తీయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 2017 నుంచి హెయిర్ ఫాల్ ఉంది అనమాట. 17లో కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అది స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం బాగా గట్టిగా హెయిర్ ఫాల్ అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చి నేను 2019లో అనుకుంటా ఒక 6 months ఏమో అక్కడ లోకల్ బెంగళూరులోనే ఒక చిన్న హాస్పిటల్ క్లినిక్ అయితే వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ చూసి డాక్టర్ ఆమె ఇచ్చింది కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చింది. అందరికి తెలిసే ఉంటుంది, మినాక్సిడైల్, ఫినాస్టైడ్, నెక్స్ట్ విటమిన్ టాబ్లెట్స్ ఏమో ఇచ్చింది. ఒక 6 months ఏమో వాడాను అనమాట. రిజల్ట్ అయితే కనిపించింది నాకు. బట్ ఆ తర్వాత ఏమైందంటే అది పర్ మంత్కి 2000 అయ్యేదన్నమాట బడ్జెట్. సో ఇంకా ఆ టైంలో నాకు అది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆ తర్వాత ఏం చేసినా మానేసా. ఆ వాడిన తర్వాత రిజల్ట్ కనిపించింది నాకైతే. సో తర్వాత మానేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్లోగా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతూనే ఉంది. నేను ఇంకా పట్టించుకోవాలి, వదిలేసిన దాన్ని. సో ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను, ఇద్దరిని ఫాలో అవుతాను డే ఫస్ట్ నుంచి. సో అప్పటి నుంచే అనుకున్నా ఎప్పుడైనా వెళ్ళాలి ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళని చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే, వెళ్ళొచ్చు, ధైర్యం చేసి పోవచ్చు, చేసుకోవచ్చు అన్న థాట్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ కిషోర్ బ్రోకి ఒకసారి ఫెయిల్ అయింది అనుకుంటా ఫస్ట్ టైం. సో అది అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఏంది ఇట్లా జరుగుతున్నాయా ఏంది, అది అప్పుడే నాకు తెలిసింది ఇట్లా కూడా జరుగుతాయి అన్నట్టుగా. సో తర్వాత సెకండ్ టైం ఫస్ట్ మీరు వెళ్ళారనుకుంటా సేమ్. అప్పుడు కూడా డే ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతున్నారు అనమాట. మీరు కరోనా టైంలో వెళ్ళారనుకుంటా, చాలా రిస్క్ చేసి వెళ్ళి వచ్చినారు. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అప్పుడు కొంచెం వచ్చిందనమాట ధైర్యం. ఓకే, కొన్ని ఉన్నాయి, కొన్ని నమ్మొచ్చు, కొన్ని నమ్మలేము, కానీ ఓకే నమ్మొచ్చు, కొన్ని ఉన్నాయి అని అనిపించింది. ఆ తర్వాత టీచర్ కూడా వచ్చి చేయించుకున్నాడు. అవన్నీ చూసిన తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మీ రిజల్ట్స్ కూడా చూసిన తర్వాత మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి కొంచెం తెలిసింది. సో ఆ తర్వాత అప్పుడే అనిపించింది, కానీ నేను అయినప్పటికీ నేను సరిగా మెయింటైన్ చేయలే హెయిర్ గురించి, వదిలేసిన. ఇంకా ఆ టైంలో జాబ్ లేదు, ఇంకా దానికి పెట్టాలంటే మనకి రిస్క్ కదా, మనీ లేనప్పుడు ఇంకేం చేస్తాం, వదిలేసిన. ఇంకా తర్వాత ఇంకెట్లయినా ఇంకా పోవాలి అనిపించి ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి బ్రోకి, మన బ్రహ్మ బ్రోకి మెసేజ్ చేసిన జూలై నుంచి, పోవాలి బ్రో ఇట్లా అది ఏది అని చెప్పి. సో తర్వాత ఆగస్ట్ ఎలాగైనా వెళ్తాను అని చెప్పేసి చెప్పా. ఇంక ఈ బ్రో రిప్లై ఇచ్చినాడు, ఓకే చూద్దాము అన్నట్టుగా. తర్వాత సెప్టెంబర్లో ఒక డేట్ ఇచ్చారు, ఈ డేట్లో మేము వెళ్ళాలనుకుంటున్నాము అన్నట్టుగా. సో తర్వాత వస్తాను మరి, మాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు అని చెప్పిన తర్వాత బుక్ చేసుకోమని చెప్పారు ఇది అపార్ట్మెంట్. సో అది చేసుకుని ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఇలా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇంకా సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినా అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే నేను షేర్ చేసుకోవాలనుకుంది, ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అన్ని థాట్ మీకు మీ మైండ్లో వచ్చినప్పుడు ఆ రోజు నుంచి జస్ట్ బేసిక్ హెయిర్ ఫాల్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అట్లే వదిలేసినారంటే ఇంకా ఎక్కువ ఫాల్ అయ్యి ఇంకా మీకు గ్రాఫ్ దొరకదు. సో అది మీరు బాగా, నేను వీళ్ళని అడిగాను, అది జస్ట్ తక్కువ ఖర్చులో ఎట్లా మెయింటైన్ చేయాలి అన్నట్టుగా మీరు వీడియో చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అందరికీ తెలుస్తుంది. తక్కువ బడ్జెట్లో ఆ హెయిర్ రాలిపోకుండా అట్లా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చేస్తానని చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను ప్రాబ్లం ఫేస్ చేసింది, నేను వదిలేసాను కదా, ఈ సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసిన. ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సో నేనెంత ఒక 3,500 లోపల అయిపోతుంది అనుకున్నా. అంటే నాకు తెలియదు కదా. సో నేను ఫస్ట్ టైం కాబట్టి
నేను అంత అవ్వలే అనుకుని నేను అట్లా అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది నాది కొంచెం బాగా ఎక్కువ పోయింది, క్రౌన్ ఏరియా కూడా పోయింది, అండ్ నాకు బాగా తిన్నుగా ఉంటుంది హెయిర్, డోనర్ ఏరియా కూడా తిన్నుగా ఉంటుంది. సో నేను ఇంకా ఫ్రంట్ కూడా బాగా కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇదంతా కూడా నేను లేట్ చేయడం వల్ల హెయిర్ని కరెక్ట్గా పట్టించుకోకుండా వదిలేసినాను. ఆ హెయిర్ ఫాల్ ఇంకా చాలా తిన్నుగా అయిపోయింది, మొత్తం ఈ పార్ట్ కూడా తిన్నుగా అయిపోయింది. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు చెక్ చేసి ఇన్ని గ్రాఫ్స్ అని చెప్పిన తర్వాత షాక్ అయినా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు జస్ట్ బేసిక్ కేర్ తీసుకోవాలని చెప్తున్నాను అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా నాలాగే మీరు ఫేస్ చేయకూడదు, బాధపడకూడదు అని చెప్తున్నాను అనమాట. సో అట్లంతా అవుతుంది, అదంతా ముందే మీరు చూసుకొని జస్ట్ బేసిక్ కేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఫస్ట్. సో ఇంకోటి ఏంటంటే మీ దగ్గర కరెక్ట్గా మనీ అడ్జస్ట్ అయినప్పుడు మాత్రం రండి, అంతవరకు కరెక్ట్గా మెయింటైన్ చేయండి. సో బాగా మనీ అంతా అడ్జస్ట్ అయిన తర్వాతే మీరు క్లినిక్ వెళ్ళండి. సో అక్కడ మనకి ఎంత గ్రాఫ్స్ పడుతుంది ఏమని మనం వీళ్ళు జస్ట్ ఫోటోలు చూసి చెప్పేస్తే ఎన్ని అవుతుంది అని, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్గా చూసినప్పుడు వాళ్ళు తెలుస్తుంది ఎన్ని పడుతుంది అని. సో అదొకటి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నా ఇది. సో కొంచెం టైం పట్టేట్టుకుంటే అంతవరకు మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇంకోటి సర్జరీకి వస్తే క్లినిక్ గురించి చెప్పాలి. ఫస్ట్ అక్కడికి వచ్చాను, నాకు భయంగానే ఉండింది, చాలా భయంగానే ఉండింది చెప్పాలంటే. ఎందుకంటే సర్జరీ కాబట్టి మనం ఎప్పుడు ఫేస్ చేయాలి, ఫస్ట్ టైం ఇది సర్జరీకి రావడం కూడా లైఫ్లో. సో ఇంకా అది ఎట్లా అందరికీ ఉంటుంది ఇది. సో ఆ తర్వాత క్లినిక్లో అయితే అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు అనమాట, దానికి అక్కడికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సర్జరీ టైంలో మాత్రం ఒక అనస్థీసియా మాత్రం లైట్ పెయిన్ ఉంటుంది, దానికి కూడా అంత పెయిన్ అయితే నాకు అనిపించలేదు అనమాట. అది సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొచ్చి వాళ్ళు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏం భయపడాల్సిన పని లేదు. మీరు ఒకవేళ రావాలన్నా కూడా వచ్చి మీరు ఒకరే కూడా వచ్చి చేసుకోవచ్చు, అంత ఫ్రీగా ఉంటారు అనమాట. సో అది క్లినిక్ గురించి చెప్పాలనుకుంది. అందరూ సపోర్ట్గానే ఉంటారు, సపోర్ట్ చేస్తారు బాగా. సో ఇంకా వీళ్ళ గురించి వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు, నా మాటగా చెప్తున్నా. వీళ్ళు ఎంతవరకు హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేస్తారు. ఇక కిషోర్ బ్రో కానీ బ్రహ్మ బ్రో కానీ ఎంత అంటే అది నేను చెప్పలేను అనమాట. అంటే నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్పాను కదా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎన్ని ఫేస్ చేశానని. నేను అనుకున్నది ఒకటి, ఎక్కడ అయింది ఒకటి. సో కొంచెం వీళ్ళ సపోర్ట్తో కొంచెం బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చిన. సో వీళ్ళిద్దరైతే మంచి సపోర్ట్ ఇస్తారు, ఫ్రెండ్ లాగా గైడ్ చేస్తారు, అన్నీ పాజిటివ్గా నాకైతే అనిపించింది. ఇది నేను మొత్తం ఓవరాల్గా షేర్ చేసుకోవాలనిపించి ఇప్పుడు ఈ వీడియో తీయడం జరుగుతుంది. థ్యాంక్స్ అందరికీ. ఓకే, సో మొత్తం విన్నారు కదండి. సో తనకి జరిగిన తర్వాత సర్జరీ అప్పుడు సరిగా మాట్లాడలేకపోయాడు. సో దాని తర్వాత సర్జరీ అంతా అయిపోయింది, మనం ఊరికి రావడం జరిగింది. సో తన ఫీల్ అంతా చెప్పారు, తన జర్నీ చెప్పారు, మొత్తం డీటెయిల్స్ అనేది చెప్పారండి. సో ఎవరైనా సరే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు, మనీ లేనప్పుడు మినిమం కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే ఉన్న హెయిర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, సో మన హెయిర్ అనేది ఉన్న హెయిర్ వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే మనకి బాల్నెస్ ఎక్కువ పోకుండా ఉండి మనం మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి. తక్కువ ఖర్చులోనే మనం సర్జరీ చేయించేసుకొని వచ్చేయచ్చు తక్కువ బాల్నెస్ ఉన్నప్పుడే. లేదు నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడే నువ్వు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో తన ఫీల్ మొత్తం మనకైతే చెప్పడం జరిగింది. సో మీరు ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉంటే మేమిద్దరం, నేను కానీ కిషోర్ కానీ, మీకు కూడా మంచి మంచి సపోర్ట్ కానీ వీడియోస్ కానీ మా తరపున మేము ఏమైతే చేయగలుగుతామో అవన్నీ హెల్ప్ఫుల్ కానీ అన్నీ మేము చేస్తామండి. మీ సపోర్ట్ అంటూ ఇవ్వండి. సో కిషోర్ హెచ్డి అనే ఛానల్ని కానీ మన ఛానల్ని కానీ మనం ఎప్పటికీ కంపల్సరీగా మేము సపోర్ట్ అంటూ ఇస్తూ ఉంటాం, మన రెండు ఛానల్స్. సో సపోర్ట్ ఇవ్వాలనే మనం ఛానల్స్ పెట్టిందండి. సో మీ సపోర్ట్ కూడా మాకు అందిస్తూ ఉంటే మంచి మంచి వీడియోలు కానీ మంచి మంచి కంటెంట్ కానీ మా వరకు ఎంత హెల్ప్ చేయగలుగుతాం మేము అంత హెల్ప్ అనేది మేము చేస్తామండి. సో థ్యాంక్ యూ అండి. సో మన కోసం మంచి తను వీడియో ఒప్పుకున్నారంటే ఇంకోటి ఏంటంటే మాస్క్ కూడా పెట్టిపించాము, ఎందుకంటే అదే కొన్ని డేస్లో తీసి వస్తాం ముందుకి. ఓకే, మాస్క్ రిజల్ట్ అన్నీ వచ్చినాక తీసేస్తారంట, అప్పుడు చూద్దాము. సో
అందరూ హ్యాపీగా ఉండాలనే మన ఛానల్స్ అన్నీ మేము పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ బాగుండాలి, హెయిర్తో ఉండాలని. నాలెడ్జ్ వీడియోస్ చాలానే చేసామండి. మీరు మొదట వీడియోలు అన్నీ చూస్తే కానీ కిషోర్ బ్రదర్ ఛానల్ కానీ మన ఛానల్ కానీ చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి, కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇంకా ఏమన్నా టాపిక్స్ ఏమన్నా వీడియోలు చేయమన్నా సరే మేము కంపల్సరీగా వీడియోస్ చేస్తాం. కామెంట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. డైరెక్ట్గా మాట్లాడాలన్నా సరే వాటికి మెయిల్ చేసినా సరే మేము రిప్లై ఇస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.